అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులతో ఉపాధి. ఏ రోజైనా సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చావా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? కడప ఎమ్మెల్యే ఫైర్. కదంబరి జత్వాని కేసులో తప్పు చేసినా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వ సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటూ షర్మిల నిరసన. భాజపా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. స్వాగతం పలికిన అధికారులు. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగపురం ఎయిర్పోర్టులో ఉపాధి. దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులతో ఉపాధి. దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, పుండకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పెన్షన్లు నుండి 4,000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికే పంపిణీ జరిగిందని వివరించారు. 14 అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది 19ో 21ో నాకు తెలియదు ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూడి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అడిగితే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం. అక్కడ కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి. కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గరలా ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదుల దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈ రోజు నేను మూలపేట వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు, నాయకుడే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు, నా చేతిలో కార్యక్రమం కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం. అందుకే నిన్నే మూలపేట వెళ్ళాను. ఏ రోజైనా సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చావా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? నువ్వు క్రిస్టియన్ కదా, దర్శనానికి వెళ్లినప్పుడు ఒక్కసారైనా నాకు స్వామి వారంటే నమ్మకం అనే డిక్లరేషన్ పై సంతకం పెట్టావా?
మరి ఈ కొత్త నాటకాలు ఎందుకు అని టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. మారుస్తారని కోరుకుంటున్నాను. లడ్డు నాణ్యత పెంచడానికి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఇది జూలై 14th మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ చూస్తున్నారు. కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడం చేయాల. కానీ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము, తిరుమలకి కాలినడకపోవడం అంటే కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని. ప్రజలందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అబద్ధాలు మాట్లాడినారో. ఈరోజు ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే, అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే, ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది, అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకనా? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలు పెట్టడము, ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి, పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ఈరోజు లడ్డు ప్రసాదం. బొంబాయి నటి కదంబరి జత్వానీ కేసులో ఇప్పటికీ 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యుల్ని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది.
ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ నడుస్తుంది, కేసు పెట్టాము, అరెస్ట్ జరిగింది, విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 IPSని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది మనకి అన్నీ కూడా. సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన చిత్వాని కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది. అందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు, అఫీషియల్స్ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. మేము అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంటరాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతకు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈరోజు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటూ షర్మిల విజయవాడలో నిరసనకు దిగారు. దాలి బచావో పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటతో బాధతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట. ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 కాదు, సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు. ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము, ముంచే ప్రభుత్వం కాదు అని. ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీలు ఏవి, ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7 భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు.
మరి ఈ సీజన్ గడిచేపోయింది. ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రైతులకి సంవత్సరం 20,000 రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు. భాజపా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి. ఎన్టీఆర్ జిల్లా జక్కుల నెక్కలం గ్రామంలో భాజపా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టిన భాజపా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. జక్కుల నెక్కలం గ్రామంలో స్థానిక ప్రజల మొబైల్స్లో భాజపా పార్టీ సభ్యత్వం నమోదు చేసిన పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుని ఈ నెల 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతో అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి మంచి స్పందన వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఈ గ్రామమే కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. మన తెలుసు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం వాళ్ళ గారాల బిడ్డ మన జిల్లా ఆడబొడుచు మన ఊరు రావటం మన అదృష్టం. ఇది అనుకోకుండా 11 గంటలకి లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి అన్నప్పుడు, కాదమ్మా మా ఊరు రండి, మా ఊర్లో సభ్యత్వాలు చేరుతారు, మీరు మా వాళ్ళందరూ చేరుతారు, మీరు రండి అనగానే ఎమ్మటే వస్తాను, మొన్న కూడా రాలేదనే ఉద్దేశంతో మన ఊరు రావటం జరిగింది. అందుకోసమని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మన వాళ్ళు పూర్తిగా వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇవాళ వారు చాలా విజయవంతంగా కిందకి వెళ్లి నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మంచి స్పందన వస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి సేవ చేస్తుందో, ఏ విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుందో కార్యకర్తలు అందరూ వెళ్లి కింద చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా వారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకు వచ్చారు. నేను ప్రత్యేకించి కుమారస్వామి గారిని, సోదరు కుమారస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఈ గ్రామానికి చెందినటువంటి వారు. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పంట నష్టం, అంటే పోయినసారి మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చి చూసాం, కానీ ఈ గ్రామానికి అయితే మేము రాలేదు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ పంట నష్టాన్ని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. నష్టాన్ని చాలా వరకు కూడా ఎన్యూమరేషన్ జరిగింది, ఇల్లు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఎన్యూమరేషన్ జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కుమారస్వామి గారు కూడా వెంటనే ఎవరైతే మిగిలిపోయారో వారి లిస్ట్ రాసుకుని కన్సర్న్ ఆఫీసర్స్ కి అందిస్తామని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. వారికి మా సహకారం ఉంటుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకంత ఆలస్యమైంది నేను సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి. ఎందుకంటే రాష్ట్రంలో వరద పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మేము ఆలస్యంగా ప్రారంభించాం. అయినప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు, పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి ముందుకు వస్తున్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తూ మా పార్టీని బలోపేతం చేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు. దేవస్థానం ఈవో త్రినాథరావు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరు కనిపిస్తారు క్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం.
2 రూపాలతో యుగళావతారమూర్తిగా అవతరించినటువంటి స్వామి. వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ రెండు ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. కృతశౌచం, హరం పాపం, సింహాచలం, అహోబలం అని నృసింహక్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశిపు సంహారం జరిగి స్తంభంలోంచి వచ్చినటువంటి. కృతశౌచంలో ఈ హిరణ్యకశిపుని సంహరించినటువంటి వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రమే. 2 రూపాలతో యుగళావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ 2 ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. చలం, అహోబలం అని నృసింహక్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే